మీ ఎంటర్ప్రైజ్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ వాలెట్ కలెక్షన్ వచ్చి హాఫ్ హ్యాండ్స్ అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు హాఫ్ హ్యాండ్స్ గురించి. సో మనకు హాఫ్ స్లీవ్స్లో ఎం నుంచి 6XL దాకా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సేమ్ ప్యాటర్న్ మనకు మోర్ దెన్ 17-18 కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. లైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. అది కాకుండా సేమ్ ఇదే కలర్స్లో 3XL 4XL 5XL 6XL వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, సో 3XL నుంచి 5XL దాకా మనకి ఫుల్ హ్యాండ్స్ అవైలబుల్ ఉంటాయి. అది కాకుండా మనకి ఎం నుంచి 6XL దాకా హాఫ్ హ్యాండ్స్ అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఎం నుంచి XXL దాకా ఈ హాఫ్ హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్లో ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో చాలామంది మనకి సేమ్ కలర్ హాఫ్ హ్యాండ్స్ తీసుకురమ్మన్నారు, అందుకే హాఫ్ హ్యాండ్స్ తీసుకొచ్చారు. ఓకే, సో స్టార్టింగ్ విత్ వైట్ ప్రైస్ 320 రూపీస్ ML XL అండ్ XXL. దాని తర్వాత 3XL 4XL 5XL 6 వచ్చేసి మనకి 340 360 380 20 రూపీస్ సైజ్ పెరిగిన కొద్దీ పెరుగుతుంటుంది అనమాట. ఓకే, సో ఎం నుంచి XXL దాకా సేమ్ ప్రైస్, దాని ప్రైస్ 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, వైట్ ఆఫ్టర్ దట్ ఈ కలర్ అనమాట. సో ఇవన్నీ మనకు రన్నింగ్ కలర్స్ ఉంటాయి. ఎం నుంచి మనకి 5-6XL వరకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్తున్నానండి నేను, ఫస్ట్ టైం చూసే వాళ్ళు చెప్తున్నాను, మనం ఏంటంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ఓకే, మేము టీ-షర్ట్ జీన్స్ కాటన్ ప్యాంట్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తాం. వీడియో చూసే వాళ్ళకి 3 to 4 పీసెస్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తామంట. మా షాప్ వచ్చి మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి వచ్చేసి మనకు పెద్ద దూరం ఏం లేదు, సికింద్రాబాద్ నుంచి 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట మనకి సికింద్రాబాద్ నుంచి. ఒకవేళ మీరు బస్సులో వస్తే 16 నెంబర్ బస్ ఎక్కండి, లేదంటే మీరు మెట్రోలో వస్తే మీరు మెట్టు కూడా దిగేసి అక్కడ 16 నెంబర్ బస్ షేరింగ్ ఆటో కూడా తీసుకొచ్చి ఫస్ట్ బస్ స్టాప్ అండి మిర్జాల్ కూడా వచ్చేసి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ 1 minute చూడండి, మా షాప్కి వెళ్ళాలి. వీడియో లొకేషన్ ఉంటుందన్నమాట, లేదంటే కింద డిస్క్రిప్షన్ లొకేషన్ పెట్టాను, అది కూడా చూసుకోవచ్చు, లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట. సో చాలామంది మనకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనమాట మా సర్వీస్ గురించి. దాని గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను, మొత్తం వీడియో చూడండి. సో దాని గురించి కూడా మనం ఎలా మేము ఇంప్రూవ్ చేస్తాం అది కూడా నేను చెప్తాను అనమాట. ఓకే, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఇవన్నీ ఎం నుంచి 6XL దాకా ఉంటాయండి. ఒక మ్యానుఫ్యాక్చరరే 6XL దాకా ప్రొవైడ్ చేస్తారనమాట. సేమ్ సైజ్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఫిట్టింగ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే, క్లాత్ కూడా బాగుంటుందండి, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట, ఆఫీస్ వేర్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 3, 4, 5XL ఫుల్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక యాష్ కలర్. ఇంతకుముందు లైట్ యాష్ ఉంటే ఇది డార్క్ యాష్. ఈ కలర్ చాలామంది ఇష్టపడతారు కాబట్టి రెండు తీసుకొచ్చారు. లైట్ కలర్ డార్క్ కలర్ రెండు ఉంటాయి అనమాట మనకు దాంట్లో. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్, దీంట్లో చాలా బాగుంటుంది కలర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లైట్ ప్లస్ ఇది వచ్చి డార్క్. ఓకే, మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ అండి, ఇదిలో బాగుంటుంది కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ కూడా తీసుకొచ్చేసాను. ఇది ఒకటి పింక్ కలర్. మనకు టీ-షర్ట్స్ ట్రాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కిడ్స్ వేర్లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. టైం లేక వీడియో తీయను, అలా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి పిస్తా కలర్లో. మళ్ళీ నెక్స్ట్ ఈ కలర్ ఒకటి, ఇలా బాగుంటుంది కలర్. ఈ కలర్ సూపర్ అండి, డిస్ప్లే ప్లేస్. చాలామంది రేర్ కలర్స్ అనమాట, ఇవన్నీ సేల్ అయిపోతాయి బాగా వైట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక కలర్. ఇవన్నీ మనకి బాగా సేల్ అవుతాయి హాఫ్ హ్యాండ్స్లో. అదొకటి. ఇది కాటన్ అండి, 100% కాటన్. కొంచెం మందంగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఒక 15 days మనకి ఎండలన్నీ వెళ్ళిపోతాయి. మన చెమట కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, స్వెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. 100% కాటన్, ఇటువంటి మిక్సేజ్ అనేది ఉండదు అనమాట. సో క్లాత్ కూడా కొంచెం మందంగా ఉంటుంది, బట్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సమ్మర్కైనా వింటర్కైనా రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకసారి వేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇదొకటి. సో ఇవన్నీ దగ్గరలో ఉన్నాయన్నమాట కలర్స్. ఇవి కాకుండా మన దగ్గర నేను చెప్పాను కదా కిడ్స్ వేర్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట, అవి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చాలామంది మనకు కమెంట్స్ పెడుతున్నమాట సర్వీస్ గురించి. సో మనం ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా పెట్టామన్నమాట. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. అంటే వాళ్ళ సర్వీస్ ఎలా ఉందో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు ఫిల్ చేసేసి ఎక్సలెంటా, గుడ్డా, పూరా, నీడ్ టు ఇంప్రూవ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది అనమాట. అదొక స్టెప్ తీసుకున్నాం. అది కనుక మీరు రాసే వాళ్ళ పేరు అవన్నీ అందులో ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే మనకు మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకుంటారు. మన మోటో ఏంటంటే మీకు బెస్ట్ సర్వీస్ ఇద్దామనే ఉంటుందన్నమాట. ఒకవేళ రష్ కనుక ఎక్కువ ఉంటే మేబీ ఆ టైంలో పీక్ టైంలో అంటే సండేస్ ఈవినింగ్ లేకపోతే సాటర్డే ఈవినింగ్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మనకి. లేదంటే నార్మల్ టైంలో అయితే రాదు. ఈవెన్ దో మనం ఇంప్రూవ్ చేయడానికి మీకు ఒక టీమ్ లీడర్ కూడా ఉంటారనమాట. అది కాకుండా మీకు ఒక స్లిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ప్రతి సేల్స్ వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. వాళ్ళు మీరు పర్చేస్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు ఫిల్ చేసేసి దాంట్లో వాళ్ళకి రేటింగ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయన్నమాట. అట్లీస్ట్ అది చూసైనా వాళ్ళు మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఖచ్చితంగా నింపండి. ప్లస్ మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా మీరు జాయిన్ అవుతే న్యూ అప్డేట్స్ కూడా మీకు వస్తాయన్నమాట. ఓకే, మా ఆన్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట. మీరు వాట్సాప్ త్రూ కూడా మీరు సర్వీసెస్ అనేది ఇవ్వచ్చు అనమాట. వెబ్సైట్ గురించి కూడా మేము త్వరలో ఆలోచిస్తున్నాం, అది మేము త్వరలో తీసుకొచ్చేస్తాం అనమాట. ఓకే, సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. త్వరలో ఇంకో వీడియో తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది.
తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట, ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ దొరుకుతుంది. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట గోపాల్, ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.